ఎవరూ తెలుసుకోవట్లేదు. అందరూ ఏడుస్తున్నారు, రోదిస్తున్నారు, మరణిస్తున్నారు. ఎందుకు మరణించాలా? ఎందుకు రోదించాలా? ఎందుకు జబ్బులు రావాలా? ఎందుకు వృద్ధాప్యం రావాలా? ఎందుకు అంతగా క్షీణించిపోవాలి? నిన్ను ఆధ్యాత్మికంగా ఎదిగించడం కోసమే అది నువ్వే సృష్టించుకున్నావు అన్న విషయం తెలియదు మనమే ఉన్నాం అనుకుంటున్నాం. మొత్తం యాస్ట్రల్ మాస్టర్స్, దేవీ దేవతలందరూ కూడా, ముక్కోటి దేవతలు ఆ సమయంలో భూమండలంలో ఎందుకు వెళ్ళాం మనం గుడికి? మాంసం భక్షించిన తర్వాత తప్పు అని తెలుసు. మనల్ని సృష్టించిన భగవంతుడు మనల్ని మింగేస్తాడా? మన జీవితంలో కోటి ప్రకాశాలు, అనంత కోటి ప్రకాశాలు, వెలుగులు నింపినటువంటి మన ప్రియతమ గురువు గారు ఈ భూమండలం మీదకి అవతరించిన అమృతోత్సవ రోజు 11వ తారీఖు భూమండలం మీద ఎంతో విశిష్టమైనది. నింగి నుండి ఆ దైవము సమస్త మానవాళిని దైవాలుగా మార్చేటందుకు అవతరించిన దినము. మరి 1,00,000 సంవత్సరాల క్రితం జరిగిన మీటింగ్లో పరమాత్ముడు తీసుకున్న నిర్ణయానికి భూమాతని 3rd డైమెన్షన్ నుండి 5th డైమెన్షన్ లోకి మార్చాలి. సమస్త ఉన్నది ఉన్నట్లుగా, ఏ ప్రళయం లేకుండా మానవులందరికీ ప్రశ్న భూమే ఒక స్వర్గధామంగా మారిపోవటం. అక్కడ ఏ బంధాలు, అనుబంధాలు, మొగుడు, పెళ్ళాం, సేవ, పిల్లలు, మమకారము ఏమీ ఉండవు. అలాంటి భూమాత స్థితిని మార్చాలనుకున్నారు పరమాత్మ స్వరూపులు. సమస్తాన్ని మనమంతా కూడా ఆ ప్రమోషన్కి అర్హులుగా చెయ్యాలి అంటే మరి ఎవరు వెళ్తారు ఆ మానవాళికి చెప్పడానికి? అప్పుడు పత్రి మహారాజ్ గా జన్మ తీసుకున్న గౌతమ బుద్ధుడి శిష్యుడు ఆంధ్రుడు తాను వెళ్తానంటూ ఆ దివ్యలోకం నుంచి భూమండలంలో అవతరించారు పత్రి మహారాజ్గా. వారితో పాటు మేమంతా కూడా పరమాత్ముడి యొక్క కార్యంలో ఉంటాం. ఇంత పెద్ద మార్పు, అన్ని విశ్వాలన్నీ ఎదురు చూస్తున్నాయి భూమండలం మీద జరిగే ఈ మార్పు కోసం. అంతఃపూర్వం ఏ డైమెన్షన్ లో ఉన్న వాళ్ళు ఆ డైమెన్షన్ లోనే ఉండేవాళ్ళు. ఎప్పుడైతే పరమాత్ముడు అనుమతి ఇచ్చాడో భూమండలానికి, అప్పుడు భూమండలము ఒక జంక్షన్ గా, సమాచార కేంద్రంగా, అన్ని విశ్వాలకి మూలంగా ఉంటూ ఒక లోకంలో వాళ్ళు ఇంకో లోకంలోకి వెళ్ళే అనుమతి ఇస్తూ పరమాత్ముడు కొన్ని నియమాలని సడలింపచేశారు. అంటే భూమి మీద జరిగే మార్పు ఎంతో విశిష్టమైన మార్పు. ప్రతి లోకవాసులు ఎదురు చూస్తున్న తరుణం ఇది. భూమి మీద జరిగే ఈ పెను మార్పు సమయంలో మనం ఉండటం ఎంతో భాగ్యం, ఎంతో అదృష్టం. ఈ కళ్ళతో వీక్షిస్తాము ఈ మార్పుని, మనలో మార్పుని కూడా గమనిస్తాము. 12 DNA ఉంది, 12 DNA, 12 ఊగుల DNA పని చేస్తే ఇంకెక్కడ ఉంటాం మనం? దేవీ దేవతలుగా విరాజిల్లుతాం.
ఎప్పుడూ ఆ సచిదానంద స్థితిలోనే ఉంటాం. ఈ భవబంధాలు ఏమి ఉండవు. భార్య, పిల్లలు, భర్త, వివాహము అనే వ్యవస్థనే ఉండదు. ప్రతి ఆత్మ వ్యక్తిగతంగా స్వతంత్రంగా జీవిస్తుంది, స్వతంత్రంగా ఎదుగుతుంది. అలాంటి స్థితిలోకి మూలం షిఫ్ట్ అయింది ఆల్రెడీ. షిఫ్ట్ అవ్వడం అంటే ఏంటి? స్విచ్ చేయగానే బల్బులన్నీ వెలగడమా? కాదు. స్థితిలోనే ఉన్నారు, 5th డైమెన్షన్ స్థితిలో. వాళ్ళు వాళ్ళ వాళ్ళ సన్నాలను బట్టి. మరి భూమండలం నుంచి మేము సైతం వెళ్తాము. ఆ పరమాత్మలో ఉంటాము. అంత దివ్యమైన ఆ పని చేతులు ముడుచుకొని కూర్చుంటామా? పరమాత్ముడు మరి ఆయన ఆ పని చేయటం వల్ల ఆధ్యాత్మికంగా ఎన్నో మెట్లకి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాం. అది తర్వాత విషయం. అలా దివ్యలోకాల నుండి ఆ దేవీ దేవతలందరూ కూడా దిగినారు పిరమిడ్ మాస్టర్స్ గా. ఎలా దిగారు మరి? రాయిరప్ప నుంచి మొదలు పెట్టారు కథ. ఒక ఆత్మ, పత్రి మహారాజ్ అలా మొదలు పెట్టలే, ఆయన అవతరించారు. భూమండలాన్ని ఉద్ధరించడం కోసం ఆ పరమాత్ముడు పత్రి మహారాజ్గా అవతరణ చేశారు. అది నవంబర్ 11వ తారీఖు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ దివి నుండి భూమికి ఏతించింది. ఏ ఆర్గనైజేషన్ కూడా అతి తక్కువ కాలంలో ఇంత పెద్ద వర్క్ జరగలేదు. మరి అక్కడ ఉన్నది పరమాత్ముడు, సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు, అందరి గురించి తెలిసినవాడు. భూమండలం మీద మూగ జీవాలని, కోటాను కోట్ల మూగ జీవాలను భక్షిస్తూ మానవుడు అధమ స్థితిలోకి దిగజారిపోతున్న ఈ తరుణంలో మనుషులకే కాదు, భూమి సమస్త ప్రాణులది. కావున నిర్భయంగా, స్వేచ్ఛగా ఆ జీవుల్ని జీవింపని అహింస భూమాత సాక్షాత్కారాన్ని మనం చూడాలి. కేవలం ఆపడల కోసమే మరి ఆ అహింస ఎంత దారుణంగా ఉంది అంటే వాటి చర్మాలు ఆ మూగ జీవుల అంగాలన్నీ మానవుడు తన రక్షణ కోసం ఉపయోగించుకుంటున్నాడు. క్రీములుగా ఉద్దుకున్నాడు. ఎన్నని చెప్పాలి? నిజానికి మానవుడి శరీర నిర్మాణం ప్రారంభం వృక్ష సామ్రాజ్యంలోంచి తీసుకుంటే చాలు ఆహారం. కానీ తోటి ప్రాణి అయిన జంతు జీవరాశుల మీద వీడి దుష్ట కన్ను పడింది. కోటాను కోట్ల జీవరాశులు మరణిస్తున్నాయి ప్రతిరోజు. వాటి యొక్క బాధ అంటే అదొక తరంగము, బాధాకరమైన తరంగం. అది పడే ఘోష, బాధ. వాటికి కుటుంబం ఉంటుంది. ఒక జీవిని కట్టేస్తే ఎక్కడి నుంచి మృత్యు వస్తుందా అని ఎంత భయంగా. అదే మనల్ని తీసుకెళ్లి అలా ఒక రూమ్ లో బంధిస్తే ఎలా ఉంటుంది? మరి
అలాంటి జీవన విధానాన్ని జీవిస్తున్నాం. ఎన్నో పురాణాలు, శాస్త్రాలు, భగవద్గీత చెప్తున్నాయి మనకి. ఎందుకెళ్ళం మనం గుడికి? మాంసం భక్షించిన తరువాత తప్పు అని తెలుసు. దైవము ఇష్టపడడు అని తెలుసు. ఆ ఒక్కరోజు మానేస్తారు గుడికి వెళ్ళడం. మళ్ళీ తర్వాత మామూలే. భగవంతుడు సృష్టిని ఆటంకపరిచి దాన్ని భక్షించడం ద్వారా భగవంతుడు సంతుష్టుడవుతాడా? అవ్వడు. ఈజ్ ద సుప్రీం. భగవంతుడే గొప్పవాడు. అతడికి నచ్చే విధంగా మనం ఉండాలి, జీవించాలి. అంతేగాని సృష్టికి వ్యతిరేకమైన పనులు మనం చేయకూడదు. సృష్టిలో ఒక ధర్మం ఉంది. నీ జీవితం ఎలా ఉంచుకోవాలనుకుంటున్నావో అది నీ చేతిలో ఉంది. నువ్వే సృష్టించుకుంటావు నీ జీవితాన్ని. నువ్వెలా నీ ఆలోచన విధము, నీ వాక్కు, నీ పనులు పట్టి నీ జీవితం ఉండబోతుంది. నువ్వు మంచి చేస్తావా? మంచే వస్తుంది వెనక్కి. చెడు చేస్తావా? చెడే వస్తుంది వెనక్కి. పగతో, ద్వేషంతో ఉన్నావా? అందరు నిన్ను అలాగే చూస్తారు. అసూయతో రగిలిపోతున్నావా? నిన్ను చూసి కూడా అందరూ అసూయగా ఉంటారు. నీ మంచి, నీ సంతోషం ఎవరు పంచుకోరు. సో అలాంటి జీవన విధానం మనం జీవిస్తున్నామా? తెలియదు. పత్రిసార్ రాకముందు అందులో పడి కొట్టుకుపోయాం. అస్తవ్యస్తం. సరికాని జీవితం, అభద్రతా భావం, భయం, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు. దేవుడంటే కూడా భయమే. ఈరోజు దీపం వెలిగించకపోతే ఏమవుతుందో, ఆ తిరుపతి వెంకన్న దగ్గరికి వెళ్ళకపోతే ఏమవుతుందో, ప్రతి సంవత్సరం వెళ్ళి అటెండెన్స్ వేసుకోవాలి వెముడాల రాజన్న దగ్గర, వెళ్ళకపోతే ఏమవుతుందో. భగవంతుడంటే భయం. మనల్ని సృష్టించిన భగవంతుడు మనల్ని మింగేస్తాడా? ఎలా జీవిస్తున్నామో తెలియదు, ఎలా జీవించాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, ఎలా ఉండకూడదో తెలియదు. మెడిటేషన్లోకి రాకపోరు. ఎప్పుడైతే ఆ మహానుభావుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ద్వారా ఈ భూమండలాన్ని ఉద్ధరించడం మొదలుపెట్టారో, అప్పో దీపో భవ, గౌతమ్ బుద్ధుడు చెప్తాడు, ఎవరి జీవితాన్ని వాళ్లే ఉద్ధరించుకోవాలి. అలాంటిది ఆనాపాన సతి ధ్యానం యొక్క గొప్పతనం. ఎవరి జీవితాన్ని వాళ్లే ఉద్ధరించుకునేది, ఎవరి సమస్యని వాళ్లే పరిష్కరించుకునేది, ఎవరి సత్యాన్ని వాళ్లే తెలుసుకునేది, ఎవరి సృష్టి వారే చేసుకునేది. వెరసి ఎవరి కాళ్ల మీద వాళ్లే నించునేది, ఎవరి ఆత్మ జ్యోతిని వారే వెలిగించుకునేది. అలాంటి ధ్యానము మనకి లభించింది పత్రి మహారాజ్ ద్వారా. ఇవాల్టి రోజున భౌతిక శరీరంతో లేకపోయినప్పటికీ ఎంతో అద్భుతంగా పిఎస్ఎస్ మూవ్మెంట్ నడుస్తుంది. కారణం
ప్రతి ఒక్కళ్ళు కూడా వారు ఇచ్చిన జ్ఞానం, వారు తెలిపిన సత్యాన్ని ఎవరి అంతరంగం నుంచి వారే తెలుసుకుని స్థితమైపోయి ఉన్నారు. ఇంతకు మించిన సత్యం ఇంకొకటి లేదు. ఇదే సత్యము. ఆత్మే సత్యము. ఇన్నాళ్ళు శరీరవత్గా జీవించాం. అందుకే దుఃఖం. అలాంటి సత్యాలెన్నో మనల్ని తెలిపి, మనల్ని జాగృతపరిచి, మన ద్వారా భూమండలమంతా ఈ ధ్యాన ప్రచారం ఎలా చేయాలో, సేవ అంటే అసలు తెలియదు. దానము చేయడం అనే గుణమే లేదు. అమ్మ బాబాయ్ దాచుకోవడమే తెలుసు డబ్బులు అంటే. ఏంటి డబ్బులు? ఇతరులకు ఇవ్వాలి అనేది తెలీదు. ఈశోపనిషత్తులోని శ్లోకం నీదంటూ ఏమీ లేదు అని చెప్తాడు. నీ జీవితమే నీది కాదు అంటారు. ఇంతటి జ్ఞానాన్ని అందించారు సార్. ఆత్మ నీది కాదు, శరీరము నీది కాదు, నీ జీవితమే నీది కాదు. నీ దగ్గర ఏది ఉన్నది అందరిది. నీవు భోజనం చేస్తున్నప్పుడు గుర్తు తెచ్చుకో. ఆ భోజనం నాది మాత్రమే కాదు అందరిది అంటూ తిను. ఇది నాదే అనే భావనను వదిలేయమంటాడు. ఎవరి సమయాన్ని లాక్కోకు, ఎవరి సంపదని లాక్కోకు. నీవు ఏది కొనుక్కున్నా అది అందరిది. అది గుర్తుపెట్టుకో. నీ జీవితమే నీది కాదు అంటే ఈవెన్ నువ్వు సూసైడ్ చేసుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే నీ జీవితం నీకు మాత్రమే సొంతం కాదు అని. అలాంటి బ్రహ్మజ్ఞానాన్ని అందించిన గురువు మనకి లభించాడండి. ఇవాల్టి రోజున ఏమీ తెలియని మనము మన అంతరంగముతో అనుసంధానమై ఆ జ్ఞానం ఎలా వస్తుందో తెలియదు. చెప్పడం మొదలు పెడుతూ ఉంటే అలైన్ అయిపోతాం అంతే ఆ ప్రకృతితో. మరి తాను సత్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఉంటూ ధర్మాచరణ చేస్తూ మనల్ని చేయి పట్టుకొని నడిపించారు సార్. ప్రత్యక్షంగాను పరోక్షంగాను. ఆహార విహార విషయంలో కూడా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలా వండుకోవాలి, కూరగాయలు తరిగే విషయంలో కూడా ప్రతిదీ కూడా ఒక శాస్త్రమే. ప్రతిదీ కూడా ఒక సైన్స్ ఉంది. మనకేమీ తెలియదు. ఏదో ఉడకేసుకొని తిన్నాం ఇన్నాళ్ళు. ఇప్పుడు ప్రతిదీ కూడా సైంటిఫిక్ గా చూస్తున్నాము. ఒక శాస్త్రమే ప్రతిదానికి. కూరగాయ ముక్కలు కొయ్యడానికి కూడా సైన్సే. ప్రతి ముక్క ఎలా ఉండాలి, పులుసులో అయితే మిరపకాయలు ఎలా కొయ్యాలి, కూరలో అయితే ఎలా కొయ్యాలి, ఫ్రైలో అయితే ఎలా కొయ్యాలి, ఉల్లిపాయలు ఎలా తరగాలి. వంట మధురంగా కాదు, ఎనర్జెటిక్ గా ఉండాలి అనేది నేర్పించారు. అప్పటి వరకు మనకు తెలియదు. మరి అలాంటి గురువు సన్నిధిలో ఉన్నాం. మళ్ళీ ఏం చెప్తారు? వైభవంగా జీవించాలి. భూమి మీదకి ఎందుకు వచ్చామయ్యా అంటే వైభవంగా జీవించడానికి, ఏడవడానికి కాదు. అవును, ఎందుకు ఏడవాలి? ఏమీ తెలియకపోతే దుఃఖం వస్తుంది అంతే. కానీ మనకు అన్నీ తెలుసు కదా. అంతఃపురం అన్నిటికీ ఏడిపే. ఆ దుఃఖానికి కారణం బయట వాళ్ళు.
నా దుఃఖానికి కారణం నా హస్బెండ్. నా దుఃఖానికి కారణం నా అత్తగారు. నా దుఃఖానికి కారణం నా బాస్. ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను బాధపెడుతున్న వాళ్ళుగానే కనిపిస్తూ వచ్చారు. ప్రతి ఒక్కళ్ళని తప్పుపట్టడమే. నేను ఆనందంగా లేను అంటే కారణం నా ఆనందాన్ని లాక్కున్నారు పక్కవాళ్ళు. ఆనందం లేకుండా చేశారు నా జీవితంలో. నా మీద అసూయ, ద్వేషంతో ఉన్నారు అని నేను ఊహాగానాలు చేయడం అన్నమాట. అన్నీ నేనే సృష్టించుకుంటున్నానన్న విషయం కూడా మనకి తెలియదు. ఎందుకు ఈ హస్బెండ్ ఎప్పుడు తిడుతూ ఉంటాడు? ఎందుకు ఈ అత్తగారు ఎప్పుడు రాచి రంపాన పెడతా ఉంటుంది? ఎందుకు నన్నెవరూ ప్రేమించరు? నేను అందరికీ ప్రేమగా దగ్గరగా వెళ్తాను. కానీ ఎవరు నాకు ఆ ప్రేమని అందించరు. కారణం ఎందుకు నాకు ఈ జబ్బులన్నీ వచ్చి ఉన్నాయి ఇంత చిన్నప్పుడే? ఈ జన్మలో నేను ఎవరికీ ద్రోహం చేయలేదు. అందరికీ ప్రేమను పంచాను. నా దగ్గర ఉన్నదంతా ఎప్పుడు సమర్పిస్తూ వచ్చా. ఇతరుల కష్టం నాదే అనుకున్నాను. అలా జీవించిన నాకు ఇన్ని జబ్బులు ఎందుకొచ్చాయి? తెలియదు. ఆ! ఆ తిరుపతి ఎంకన్న దగ్గరికెళ్ళి ముడుపులు కడితే పోతుంది. సమ్మక్క సారక్క ఆ బలులు చేస్తే పోతుంది అనుకుని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. చివరగా జ్యోతిష్యుడి దగ్గరికి కూడా వెళ్తాం. ఏం చేయమంటారు? ఏ గ్రహాలకి శాంతి చేయమంటారు? ఏ యజ్ఞ యాగాలు చేయమంటారు? ఎందుకు ఇలా జరుగుతుంది? ఆయన కొంతవరకే చెప్తాడు. గత నీకు ఈ దోషం ఉంది, ఆ దోషం ఉంది, ఈ పూజలు చెయ్యి, ఆ యజ్ఞం చెయ్యి, ఇంత దానం చేసుకో. ఎటొచ్చి దానము చేపిస్తాడు ఆయన. పిఎస్ఎస్ఎంలోకి వచ్చిన తర్వాతే దానము గురించి తెలిసింది. సేవ గురించి తెలిసింది. మనం మన కోసమే జీవించి ఉన్నాము అప్పటి వరకు. లేదు, లోకం కోసం, సమాజం కోసం కూడా జీవించడంలో ఎంత ఆనందం ఉందో ఆనందాన్ని మనకి రుచి చూపించారు పత్రి మహారాజ్. నువ్వు నీ కోసం జీవించడం గొప్ప కాదు. ఈ సమాజానికి ఏమి ఇస్తున్నావు? ఆ సేవలోనే మన ఎదుగుదల ఎలా ఉంది, ఎలా లింకప్ అయి ఉంది మనకు తెలియదు. అలాగని ఫలితాలు మనం సేవ చేయకూడదు. ఏది ఏమైనప్పటికీ మన జీవితంలో ఒక దుఃఖం వచ్చిందా, ఒక రోగం వచ్చిందా? వచ్చింది. ఏమిటి ఆ రోగము, ఏమిటి ఆ సమస్య తెలిసింది. కానీ ఎందుకు వచ్చింది తెలియదు. ఎందుకు వచ్చిందో తెలిస్తే అది ఎలా పోతుందో మనకి తెలుస్తుంది. లాక్డౌన్ పీరియడ్లో ఎందుకు, ఏమిటి, ఎలా అనే ఒక చక్కటి టాపిక్తో కార్యకారణ సంబంధాన్ని తెలియచేస్తూ ఎలా మనం దుఃఖంలోంచి బయటికి రావచ్చు అనే చక్కటి టాపిక్ ని మనకి ఇచ్చారు. టాపిక్ లోకి వెళ్లే ముందు మరొకసారి మన గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అనంత కోటి ధన్యవాదాలు సమర్పించుకున్నాం. ఎంత సమర్పణ చేసినా ఆ గురువు గారికి మనం ఇంకా రుణపడే ఉంటాం. అంతటి అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు మనకి. ఇహలోకంలో, పరలోకంలో కూడా
మరణం తర్వాత కూడా నీ యొక్క ఎదుగుదలకి ఈ జ్ఞానం ఉపయోగపడుతుంది. అలాంటి జ్ఞానాన్ని ఇచ్చారు వారు. ప్రతి గురువు కూడా పత్రి మహారాజ్ని వేణోళ్ళ కొనియాడినారు. వారిప్పుడు ఆ మూల చైతన్యమే అయిపోయినారు. అలాంటి పిరమిడ్ మాస్టర్లుగా ఉన్న మనల్ని చూసి రాబోయే తరంలో ఓ మీరు పిరమిడ్ మాస్టర్గా ఉన్నారా, మీ అమ్మమ్మ గారు, మీ నానమ్మ గారు, మీ తాతగారు, ఓ గ్రేట్ మీ ఫ్యామిలీ అని ఆ చరిత్ర పుటలోకి స్వర్ణాక్షరములతో లిఖించబోతున్నారు పిఎస్ఎస్ఎం గురించి, పత్రి మహారాజ్ యుగం గురించి, పిరమిడ్ యుగం గురించి, పిరమిడ్ మాస్టర్స్ గురించి. అలాంటి పని జరుగుతుంది పిరమిడ్ మాస్టర్స్ ద్వారా. భూమండలం మీద జరుగుతున్న ఆ పెను మార్పు మామూలు పెను మార్పు కాదు. ఎంత శుద్ధీకరణ జరుగుతుంది భూమండలం మీద. పిరమిడ్ మాస్టర్స్ అంతా వీర సైనికుల్లాగా పనిచేస్తున్నారు. ఆ శుద్ధి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి మానవుడి మస్తిష్కము ఎంత అశుద్ధముతో నిండిపోయింది అంటే, వాతావరణ కాలుష్యము, నీటి కాలుష్యము, శబ్ద కాలుష్యము కన్నా మానవుడి యొక్క ఆలోచన, సరికాని ఆలోచన తరంగ దైర్ఘ్యము అంత ప్రమాదకరమైన కాలుష్యాన్ని నింపుతుంది. సరికాని ఆ ఆలోచన తరంగ దైర్ఘ్యాలని ఆపేసి మానవుడి యొక్క మస్తిష్కంలో ఆ శుద్ధీకరణ జరిగి తన యొక్క ఆలోచన విధానాన్నే మార్చే విధంగా ఆ చిప్స్ అంటే మళ్ళీ ధ్యానం అనే చిప్స్ ని అమరుస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ అందరికీ. వారిలో దివ్యమైన మార్పు. ప్రతి ఒక్కళ్ళు ధ్యానిగా, శాకాహారిగా చక్కటి పిరమిడ్ శక్తిని తెలుసుకొని పిరమిడ్ నిర్మాతలుగా విరాజిల్లుతున్నారు. అలాంటి పని పత్రి మహారాజ్ ద్వారా భూమండలంలో మనందరి చేత జరుగుతుంది. కావున ఎక్కడా తగ్గేది లేదు. నిరంతరం ఒక క్షణం కూడా వృధా చేయకుండా మనం పనిలో ఉంటూ ఉండాలి. రాబోయే డిసెంబర్లో ధ్యాన మహాచక్రం, ధ్యాన మహాయాగం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లోనే పెద్ద పండగ. లక్షల మందితో జరిగే ఈ ధ్యానం తరంగాలు భూమండలం మీద మరి నకారాత్మకమైనటువంటి ఆ తరంగాల్ని శుద్ధి చేస్తూ ఎన్నో ప్రళయాలని, భూకంపాల్ని ఆపటం మన థర్డ్ ఏ మాస్టర్స్ చూసి ఉన్నారు. అలాంటి పెద్ద పని మన ద్వారా చేపిస్తున్నారు సార్. లక్షల మందితో చేసే ఆ ధ్యానము ఉదయం ప్రాతకాలంలో మనమే ఉన్నాం అనుకుంటున్నాం. మొత్తం యాస్ట్రల్ మాస్టర్స్, దేవీ దేవతలందరూ కూడా, ముక్కోటి దేవతలు ఆ సమయంలో భూమండలంలో ఆ ధ్యాన ప్రాంగణంలో ఉంటారు. వారంతా కూడా ధ్యానం చేస్తారు మనతో పాటుగా. ఆ సంగీత నాదంలో ఓలలాడతారు. ఆ దివ్యమైనటువంటి ఆ సమయము, ఆ నాదము, ఆ ధ్యానము అనుభూతి చెందిన వాళ్ళకే తెలుస్తుంది. దాన్ని అనుభవించడానికి ఆ ముక్కోటి దేవతలు దిగుతారు. ఆ 3 గంటలు కూడా. మరి అలాంటి పెద్ద పండుగకి మన పనేంటి అని ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్
నా పనేంటి ఇక్కడ, నేనేం పని చేయాల, ప్రతి పని చేయాల, ప్రతిదీ మన పని. ఆ యాగంలో కొత్త వాళ్ళని తీసుకురావాలి, వారికి చక్కటి వసతి, భోజనము, ధ్యానము, చక్కటి జ్ఞానము, నిశ్శబ్దము, ఆ మౌనము పరిచయం చేయాలి. ధ్యానం యొక్క విశిష్టతని మన ప్రవర్తన ద్వారా, మన కార్యక్రమాల ద్వారా, మన పరిసరాల ద్వారా ఆ శక్తి స్థలము, ఆ కైలాసపురి ఎంత శక్తివంతమైనదో, ఎంత పవిత్రమైనదో, మనము అంత పవిత్రంగా ఉన్నప్పుడు అవతలి వాళ్ళకి ధ్యానం యొక్క విశిష్టత తెలుస్తుంది. వాళ్ళు అంతే పవిత్రంగా ఉంటారు. పూర్తి శరణాగతితో వచ్చిన వాళ్ళతో, వినయ విధేయతలతో మనం మన బాడీ లాంగ్వేజ్ ఉండాలి. అన్నదానం లక్షల మందికి జరుగుతున్న ఈ తరుణంలో మన పనేమిటి? అన్నదానానికి చీమల బారంతా కూడా వర్షాకాలం రాకముందే అన్ని సమకూర్చుకుంటాయి. అలాగా ధ్యాన మహాయాగానికి అన్నదానం కోసం ధ్యానం తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తీసుకురావాలి అంటారు సార్. వాళ్ళ కర్మలు పక్కకు జరిగి వాళ్ళు కూడా ధ్యానంలోకి వస్తారు. కర్మలు అడ్డుకుంటూ ఉంటే ధ్యానంలోకి రాలేరు. వాళ్ళని తీసుకురావాలి మనం ధ్యానంలోకి అని సార్ ఎన్నోసార్లు చెప్పి ఉన్నారు. మనం ఎంత ఇవ్వగలుగుతామో అంత ఇస్తాము. వేరే వాళ్ళకు కూడా అవకాశం తెలియచెప్పాలి, వాళ్ళకి తెలియదు కాబట్టి. అన్నదానం, ప్రసాదం ఎంత విశిష్టతతో కూడుకున్నది అంటే, కొత్త వాళ్ళు ఆ ప్రసాదం తింటే చాలు వాళ్ళలో ఆ మార్పు వస్తుంది. అంత శక్తితో కూడుకున్నది ఆ ప్రసాదము. అలాంటి ఆ ప్రసాదానికి బ్యాంకుల్లో డబ్బులు ఉండి ఏం చేస్తాయి? కిలోల కిలోలు బంగారాలు లాకర్లలో పెట్టి ఏం చేస్తాయి? అదే అన్నదానానికి పెట్టుకో, నీ కర్మలు ఎన్ని దగ్ధమవుతాయో. అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అది దగ్ధం కావాలని మనం చేయకూడదు, కానీ అది జరిగిపోతుంది ఆటోమేటిక్గా. ఎన్నో జటిలమైన కర్మలు ఉంటాయి. అవి ఈ అన్నదాన కార్యక్రమంలో నీవు చేతులు ఇలా పెట్టినప్పుడు ఆ కర్మలు కూడా వెళ్ళిపోతాయి. గుర్తుపెట్టుకోవాలి, డబ్బు నీకు ఇచ్చాడు అంటే ఎందుకు ఇచ్చాడు? నీ ద్వారా వెళ్ళాలి, ఆ పనులు జరగాలి. సో ఫ్రెండ్స్, మరి ధ్యాన మహాయాగంలో మన యొక్క పాత్ర ఖచ్చితంగా 11 రోజులు అక్కడ ఉండాలి, అన్నీ చూసుకోవాలి. పరిశుభ్రత కాడ్నుంచి, బాత్రూమ్లు, గురుద్వార్లో సేవ అంటే ఏంటిదో వెళ్ళి చూడండి, తెలుస్తుంది. ఐఏఎస్ ఆఫీసర్, డాక్టర్లు కాడ్నుంచి కూడా అంత పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు వచ్చి లెటర్లు, బాత్రూమ్లు కడుగుతారండి. సేవకి ప్రాధాన్యత ఇస్తారు చాలా. మనం కూడా సేవ గురించి ఎక్కువగా ఉండాలి. నువ్వు ఎంత సేవ చేస్తే అంతగా ఎదుగుతావు. సేవ, సేవ, సేవ. ఆ సేవలోనే ఎంతో వినయము, విధేయత, ఒక ప్రేమ, మిత్రత్వము, ఆ సేవ హార్ట్ఫుల్ గా ఉండాలి. హృదయపూర్వకంగా నేను నా శరీరం, నా
నా మాట ఇతరుల జీవితాలకి ఉపయోగపడుతుంది అంటే ఎంత భాగ్యమది. నిన్న ఊరికి దీన్ని మేపే పూట్ల ఇప్పుడు సమయం వచ్చింది. చేయి సేవ, నీ మాటతో, నీ చూపుతో, నీ కాళ్లతో, నీ డబ్బుతో ఏ రకంగా చేస్తావు? పరమాత్ముడు ఇచ్చేసినాడు మొత్తం. నువ్వెలా చేస్తావో చెయ్యి. అలాంటి గొప్ప అవకాశం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఇంత గొప్ప సమయం, ఈ సమయంలో మనమంతా ఉండడం ఎన్నుకో మనమంతా ఎన్నుకోబడ్డాం పత్రి మహారాజ్ ద్వారా. ఇక్కడికి వచ్చి మాయలో పడి నా సారం, మొగుడు, నా ఇల్లు, నా అపార్ట్మెంటు, నా పిల్లలు, నా మనవడు, నా మనవరాలు అటు సారంతో వస్తేనే ఇక జరుగుతుంది. సంసారాలకు చెప్పాలి. నువ్వు సంసారం చేయడానికే రాలే. భూమి మీదకి కావాలంటే సంసారం రావాల్సినావు. ఎవరు ఎట్లయిపోయి ఉన్నారు గమనించుకోండి. మన ప్రణాళిక అలాంటిది. మన పిల్లలు సెటిల్డ్, వాళ్ళు దూరంగా ఉంటారు మనకి డిస్టర్బెన్స్ కూడా లేకుండా. గమనించండి, అన్ని రకాల హంగులు రాజబాట్లన్నీ తెరిచి ఉన్నాయి మనకి. హాయిగా వెళ్ళిపోవడమే. నువ్వెంత సేవ చేసుకుంటావో చేసుకో. చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మహిమ. నువ్వు చేస్తూ పోతా ఉంటే నీ ఆలోచనలు ఇంకా వైడ్ అవుతా ఉంటాయి. ఇంకా అద్భుతాలు సృష్టించే విధమైన పనులు చేస్తూ ఉంటాం. అలాంటి జ్ఞానం అందుతూ ఉంటుంది. భగవంతుడే వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. పత్రిసారే నడిపిస్తుంటాడు. ఇక రాధాకృష్ణ ఇలా చేయవయ్యా, నువ్వు ఆడిపోవయ్యా, ఈ పని చేయవయ్యా, వీళ్ళని కలవయ్యా. ఓకే సార్, ఓకే సార్, అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం. ఇంకా ఆ సాయినాథుడు మాట్లాడతాడు, ఇంకన్నా మాట్లాడతాడు. నువ్వు ఎక్కడికి పోతే అక్కడే వాళ్ళు మాస్టర్స్ అందరూ వాళ్ళు మనం కలిసే వెళ్తా ఉంటాం. అలాంటి చక్కటి ఆ స్థితిలోకి భూమి వెళ్తుంది. వెళ్ళడానికి మనమంతా ఇంజనీర్లుగా పనిచేస్తున్నాం, సచ్చేగా నిర్మాతలుగా ఉన్నాం. మనమంతా ఆ వర్క్ అంతా మనకు తెలుసు. మన ద్వారా ఆ భగవంతుడు, ఆ గురు మహారాజ్ మనతో పని చేపిస్తున్నాడు. మరి ఆధ్యాత్మిక ప్రగతికి ఆటంకాలుగా ఉన్నప్పుడు ఏమి ఆటంకాలుగా ఉన్నాయి? నా జబ్బు నాకు ఆటంకంగా ఉంది, నాకు దుఃఖాన్ని ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది దుఃఖము అంటే, ఆ జబ్బు ఎందుకు వచ్చిందో నువ్వు తెలుసుకోవట్లేదు. జబ్బు ఉంది, ఏం జబ్బో ఉంది, ఏం జబ్బో తెలుసు. ఒక క్యాన్సర్ వచ్చింది, ఎందుకు వచ్చింది తెలీదు. మరి ఎలా పోతుంది తెలీదు. ఎందుకు వచ్చిందో తెలిస్తే ఎలా పోతుందో తెలుస్తుంది. అందరు ఏమంటారు? థెరపీ చేయించుకో, రేడియో థెరపీ, ఈ థెరపీ, ఆ థెరపీ అంటారు. కానీ నిన్ను ఆధ్యాత్మికంగా ఎదిగించడం కోసమే అది నువ్వే సృష్టించుకున్నావు అన్న విషయం తెలియదు మనకి. ఎవరి సృష్టి అది? నా సృష్టి. నేను ఎదగాలి అక్కడ, అది వస్తుంది. నేను మందులు లేకుండా ధ్యానంతో తగ్గించుకోని చూశాను అందరికి అని నేను సృష్టించుకున్నా. ఇక్కడికి వచ్చి భయంలో పడ్డాను. అమ్మో, రేడియేషన్ చేయించుకోవాలి, కీమోథెరపీ చేయించుకోవాలి, ఏ కొంచెం అటు ఇటు కనిపించిన హాస్పిటల్కి వెళ్ళడం, టెస్టులు చేసుకోవడం.
నా కాళ్ళు వాపులు వచ్చేయంటి, నా మొహం వాపు వచ్చిందేంటి, నా కళ్ళు పచ్చాయేంటి. ఒక పిరమిడ్ మాస్టర్ వచ్చినప్పుడు కావాలి రోజు ఒక అంగానికి వాపులు ఇస్తా ఉంటారు మాస్టర్స్. ఇక ఎన్ని సరిపోతావు పో హాస్పిటల్కి. దేనికి భయపడుతున్నావు? మరణానిక? ఎందుకు భయపడుతున్నావు? దేనికి మరణం ఉంది? ఈ శరీరాన్ని వదిలేస్తాం కదా, ఇంకో శరీరం ఉంది కదా, ఇంకో శరీరము, ఇంకో కుటుంబంతో మళ్ళీ వస్తాం భూమి మీదకి. మా ఒక ఫ్రెండ్ చెప్పింది, ఇదే ఆలోచన చేసుకోవాలి అని. ఇంత అందమైన భూమి మీద ఆఖరి జన్మ ఎందుకు కలియొద్దాం జ్యోతి. ఆమె ఎంజాయ్ చేస్తుంది భూమిని, ఆ ప్రకృతిని, ఆ బంధాన్ని, ఆ సంగీతాన్ని, ఆ మిత్రత్వాన్ని, ప్రతి ఒక్కరిని, ప్రతి ప్రదేశాన్ని. ఉన్నట్టుండి వారం రోజులు ఒక్కరితే వెళ్ళిపోతుంది. ఒక వారం రోజులు తనతో తాను గడుపుతూ ఉంటది. తన లోపలికి తాను ప్రయాణం చేస్తూ తాదాత్మ్యత పొందుతూ ఉంటుంది. ఆనందం, ఆనందం నీలో ఉంది, బయట ఎక్కడా లేదు, ఎవరి వల్ల రాదు. ఒకానొక హస్బెండ్ ధ్యానం చేయడు, భార్య ధ్యానం చేస్తుంది, చక్కగా ప్రచారం చేస్తుంది. ఈ హస్బెండ్ ఏమంటాడు, నువ్వేం చేసావు, నాకు కుటుంబాన్ని వదిలేసి బయట ఎవరికో పోయి ఉద్ధరిస్తున్నావు, మీకేమైనా బానే ఉంది కదా. ఏమైనా రోగం వచ్చి మంచంలో పడితే సేవలు చేయకపోతే అప్పుడు అనాలి. అంటే ఆ టేబుల్ దగ్గర నించుని అన్నం వడ్డించాలి, కూరలు వడ్డించాలి, తిన్నారా తినలేదా అని అడుగుతూ ఉండాలి. అలా అలవాటైపోయింది. అలా ఈమె అడిగితే అక్కడ ఆనందం, లేకపోతే లేదు. జీవితంలో ఆనందం లేదు. ఈమెతో పాటు అతను కూడా ధ్యానం చేస్తే ఇంకా అద్భుతం కదా. పోటీల మీద పడి అనుభవాలు చెప్పుకోవచ్చు చక్కగా, ఇద్దరు కలిసి సేవలకు వెళ్ళొచ్చు. ఈమె వల్ల ఎన్నో జీవితాలు బాగుపడుతున్నాయి. ఈయన బాధ ఏంటి, మా ఇంట్లో ఉండట్లే ఈమె, మాకు చేయట్లేదు. ఏం చేయాలి మీకు? భగవంతుడు మిమ్మల్ని ఈమె కోసం ఆరోగ్యంగా ఉంచుతాడు. హాయిగా ఈమె వెళ్ళిపోయి ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటది. ఈమెకి దారులు అట్లా సుగమం అవుతూ ఉంటాయి. ఏమీ అనలేడు ఇంకా. ఇలా ఎంతమందో, భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు. కానీ వాళ్ళకి ఛాలెంజెస్. ఈ ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తూ వాళ్ళు ధ్యాన ప్రచారం చేయాలి. అప్పుడే పర్ఫెక్ట్ గా ఉంటది ధ్యాన ప్రచారం. భయంలో ఉన్నావు అంటే నువ్వేమీ చేయలేవు. నువ్వు ఎప్పుడైతే పూర్తిగా వదిలేసావో ఆ గురువుకి, పూర్తిగా సరెండర్నెస్ అయిపోయావు. సార్ అంటారు సరెండర్నెస్ లేదు అని. పూర్తిగా నువ్వు ఆ గురువుకు వదిలేసాము, ఇంకా దిగులెందుకు, దిగులు లేదు, దుఃఖం లేదు. ఏ సమస్య వచ్చినా సాక్షిభూతంగా చూస్తూ ఉంటాం. ఎందుకు వచ్చింది, ఇక్కడ నేను ఏం నేర్చుకోవాలి. గౌతమ బుద్ధుడు దుఃఖం ఉంది జీవితంలో నేర్చుకున్నాడు. అందరి ఉంది. ఎందుకు ఉంది అతను వదిలేశాడు, రాజ్యాన్ని వదిలేశాడు, అందమైన భార్యని, ముద్దులొలికే కుమారుణ్ణి, అన్నిటినీ వదిలేసి వెళ్ళిపోయాడు అతడు. ఆ సత్యాన్ని తెలుసుకోవాలి నేను. ఎవరూ తెలుసుకోవట్లేదు, అందరూ ఏడుస్తున్నారు, రోధిస్తున్నారు, మరణిస్తున్నారు. ఎందుకు మరణించాలా, ఎందుకు రోధించాలా, ఎందుకు జబ్బులు రావాలా, ఎందుకు వృద్ధాప్యం రావాలా, ఎందుకు అంతగా క్షీణించిపోవాలా, ఎందుకు ఈ దుఃఖం? ఎంతో మందిని తిరిగాడు. వాళ్ళంతా ఏం చెప్పారు, నాయనా
నువ్వు అడిగేంత లెవెల్‌లో జ్ఞానం మా దగ్గర లేదు. సమయం వృధా చేసుకోకు వెళ్ళిపో అని వాళ్ళెంతో సత్యవంతంగా చెప్తారు. ఆయన బయటికొస్తాడు. బోధి వృక్షం కింద కూర్చుంటాడు. తనకు తెలియకుండానే శ్వాసను గమనిస్తూ ఉంటాడు. ఆటోమేటిక్‌గా మొదటి జామ్‌లోనే అన్నీ చూసేసుకుంటాడు. గత జన్మలన్నీ. రెండో జామ్‌లో సూక్ష్మ ప్రయాణాలు చేస్తాడు. ఎన్నో లోకాలు తిరుగుతాడు. ఈ జీవితంలో దుఃఖానికి కారణమైన గత జన్మలన్నీ చూసుకుంటాడు. వాటికి పరిష్కారం తెలుసుకుంటాడు. వెరసి మానవుడి యొక్క దుఃఖానికి కారణమేంటి అనేది తెలుసుకుంటాడు. తృష్ణ, మితిమీరిన కోరికలు, మామూలు కోరికలు కాదవి. మితిమీరిన కోరికలంట. ఎందుకు ఆ మితిమీరిన కోరికలు ఉన్నాయి? అజ్ఞానం, అవిద్య. అలా తెలుసుకుని ఈ ఆనాపానాసతి ధ్యానాన్ని అందరికీ తెలియచెప్పి మరి మళ్ళీ ఇంటికి రావచ్చు కదా, పరిష్కారం తెలిసిపోయింది కదా, రాడు. తన ప్రణాళికను కూడా తెలుసుకుంటాడు. నా జన్మ ప్రణాళిక ఏంటి? బోధ, ప్రచారం. దీన్ని తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని ప్రచారం చేయడమే ఈ జన్మకి ఆయన పని. సన్యసించడం ద్వారా. అలా ఆయన మళ్ళీ ఇంటికి తిరిగి రాడు. మరి గౌతమ బుద్ధుడు ఎందుకు, ఏమిటి అని క్వశ్చన్ చేస్తేనే కదా తెలిసింది. ఎలా? మన జీవితంలో ఏది జరిగినా క్వశ్చన్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా క్వశ్చన్ చేయకపోతే తెలియదు మనకి. గుడ్డెది చేలో పడ్డట్టుగా అందరు చేస్తుంటారు, మనము చేస్తాం. లోకమంతా ఎట్లా తయారైపోయిందంటే అందరు కలిసి ఆ గుడ్డెద్దు చేలో మేసినట్లుగా మేస్తా ఉన్నారు. ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు. వాళ్ళ లోపలికి ప్రయాణం చేయట్లేదు, బయటికి ప్రయాణం చేస్తున్నారు. అందరూ పరుగులు తీస్తున్నారు, ముడుపులు కడుతున్నారు, మొక్కులు మొక్కుతున్నారు, బలులు ఇస్తున్నారు. సమస్యలు తీరట్లేదు, దుఃఖము హరించట్లేదు. ఇంకా మూఢ విశ్వాసాల్లో కొట్టుకొని పోతూ రాబోయే తరాలను కూడా నాశనం చేస్తున్నారు. మరి రాబోయే తరాలకైనా మనం కార్యకారణ సంబంధం లేకుండా జీవించకూడదు అనేది తెలియచెప్పాలి. ప్రతిదానికి కారణం ఉంటుంది. కారణం లేకుండా కార్యము జరగదు. కార్యము మీద దృష్టి కాదు, కారణము మీద దృష్టి. పొగ వస్తుంది అంటే అక్కడెక్కడో నిప్పులు ఉన్నాయి. పొగ మీద నిల్చే పోదు, అటు ఇటు అయిపోతుంది. కాసేపు పొగ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆ నిప్పుల్ని కనుక్కొని నిప్పుల మీద నీళ్లు పోయి పొగ ఆగిపోతుంది. మానవుడి జీవితం ఎలాంటిది అంటే మధ్యలోంచి స్టార్ట్ అయిన ఒక గ్రంథం లాంటిది. మనం ఒక గ్రంథాన్ని మధ్యలోంచి చదివితే అర్థమవుతుందా? కాదు. అలాంటిదన్నమాట మన జీవితం. ఈ జన్మ ఎలాంటిది అంటే మధ్య పేజీ లాంటిది. నీ వెనక పేజీలన్నీ కూడా చదివితేనే ఈ పేజీ నీకు అర్థమవుతుంది. కానీ ఏమంటారు? ఆ మధ్య పేజీ అర్థం కావాలి అంటే వెనకాల పేజీలు నీకు తెలియాలి అంటే నువ్వెలా ఉండాలి? నువ్వు ఆధ్యాత్మికంగా ఉండాలి. ఆధ్యాత్మికంగా ఉండడం అంటే ఏంటి? నీ లోపలికి నువ్వు ప్రయాణం చెయ్యాలి. నీ జన్మ జన్మల సమాచారాన్ని నువ్వు అందుకోవాలి. అదంతా ఎక్కడుంది? నీ ఆత్మలో.
చిన్నప్పుడు ఈ కంటితో కళ్ళు ఉన్నాయి చూడడానికి, నోరు ఉన్నది తినడానికి, మాట్లాడడానికి, ముక్కు ఉన్నది శ్వాస తీసుకోవడానికి, చెవులు శ్రవణం చేయడానికి అని అన్ని చదివాము. ఆత్మ ఎందుకుంది అనేది ఎవడు చెప్పలేదు మనకి. అసలు ఆత్మ ఉంది అన్న విషయం కూడా తెలియదు మనకి. శరీరంలో కనిపిస్తున్న ఈ భాగాల గురించి చెప్పారు, బానే ఉంది. కానీ ఈ శరీరాన్ని ప్రాణంతో నిలిపి ఉన్నటువంటి ఆత్మ గురించి ఎవరు చెప్పలేదు. లోపల ఆత్మ ఉంది అని చెప్పారండి? చెప్పలేదు. చెప్పవలసింది అది. ఆత్మ ఉంది. ఆత్మ యొక్క విశిష్టత ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ? దాని యొక్క విశిష్టత ఏంటి జీవితంలో? దాన్ని ఒక్కదాన్ని అనుసంధానం చేసుకుంటే ఈ ఆత్మే నిన్ను నడిపిస్తుంది. ఆత్మవత్గా జీవించు, శరీరవత్గా వద్దు. ఇక్కడ మధ్యలో మనసుగాడు ఎంటర్ అవుతాడు, వాడిని పక్కన పెట్టు, వాడిని ఖాళీ చేయి, వాడిని జీరో చేసేయి. ఆత్మవత్గా జీవించు. నీ జీవితం అనే కారుకి ఆత్మని డ్రైవర్గా పెట్టు, అది నడిపిస్తుంది. ఆత్మ ఎలాంటిది? సత్య జ్ఞాన ప్రసాదిని, అనునిత్యం సత్యాన్నే తెలియచెప్తుంది ఆత్మ. ఆ జ్ఞానాన్ని నీకు అందిస్తూ ఉంటుంది. అనుసంధానం కావలసింది ఆత్మతో. అదే ఆధ్యాత్మికత. నువ్వెప్పుడైతే ఆధ్యాత్మికలో ఉంటావో కార్యకార సంబంధం తెలుస్తుంది. మరి ద్రౌపదిని స్వయంవరంలో గెలుచుకున్న తర్వాత అర్జునుడు వస్తాడు భార్యను తీసుకుని. అమ్మ నీకు ఒక బహుమానం తీసుకొచ్చా అంటే, అమ్మ పనిలో ఉంటారు, 5గురు సమంగా పంచుకొని నాయనలారా అని చెప్తుందా కుంతీమాత. చూడండి, తల్లి మాట జవదాటలేదు. పూర్వకాలంలో అంత ఖచ్చితంగా ఉండేవారు. అయ్యో అమ్మ అన్న మాట ఇప్పుడు ఎట్లా, ఏం చేయమంటారు అని భీష్ముడి దగ్గరికి వెళ్తారు. నా వల్ల కాదు, ఇది మీరే నిర్ణయించుకోవాలి అంటాడు ఆయన. కృష్ణుడి దగ్గర వెళ్తారు, ఆయన కూడా అదే చెప్తాడు, మీరు నిర్ణయించుకోండి, ఇది మీ కుటుంబ వ్యవహారం. అప్పుడు ఇంటికి పెద్దవాడైన ధర్మజుడు చెప్తాడు, అమ్మ మాట వేదంతో సమానం, మనం అలాగే చేద్దాం. అప్పుడు ఈ ద్రౌపదిని 5గురు భర్తలుగా ఆమె స్వీకరిస్తుంది. ఈ కార్యం జరగడానికి కారణం ఏంటి? ఆ కారణాన్ని తెలుసుకుంటే ఈ కార్యం ఎందుకు జరిగింది అనేది అర్థమవుతుంది. గత జన్మలో ద్రౌపది కోరుకుంటదంట, అందగాడు, బలవంతుడు, వినయవంతుడు, సహనశీలుడు, సున్నిత మనస్కుడు ఆయన గుణాలు కలిగినటువంటి భర్త నాకు కావాలి అని కోరుకుంటదంట. అప్పుడు భగవంతుడు చెప్తాడంట, ఒక వ్యక్తిలో ఇన్ని గుణాలు ఉండవు గాని ఇన్ని గుణాలు కలిగిన 5గురు భర్తలు నీకొస్తారు అని గత జన్మలో ఆమెకి వరం ఇవ్వటం జరుగుతుంది. ఆమె సచీదేవి. ఆ 5గురు భర్తలు ఎవరో కాదు, ఇంద్రుడే అలా 5గురుగా వస్తాడు అని చెప్తారు. సో అట్లా 5గురిని ఆమె భర్తలుగా స్వీకరిస్తుంది. 5గురు ఒకటే. అది కార్యకారణ సంబంధం అలా ఉంటుంది. ప్రతిదానికి కూడా కారణం ఏదో ఉంది ఇక్కడ. ఇంట్లో ఒక గొడవ జరిగింది, భర్త ఎప్పుడు తిడుతూనే ఉంటాడు, కారణం ఏంటి? నువ్వు పక్కకెళ్ళి ఏడవడం కాదు, తుడుచుకోవడం కాదు. ఎందుకు జరుగుతుంది ఇలా? ఏ భగవంతుడా, లోకంలో అందరూ ఆనందంగా ఉన్నారు, నా జీవితం ఎందుకు ఇట్లా నాశనం చేసావు అని భగవంతుడిని అడుగుతాం. కానీ ఆ ప్రణాళిక మనది అని తెలియదు మనకి. నేను ఎదగడం కోసమని అలాంటి హస్బెండ్ తెచ్చుకున్నా,
డ్యూయెట్లు పాడడానికి కాదు వచ్చింది, ఆత్మవత్గా ఎదగడం కోసం. కాబట్టి నేను ఆ హస్బెండ్ని ఇలా ఎన్నుకొని వచ్చా. నేను అందరిలాగా డ్యూయెట్లు పాడుతూ ఎంజాయ్ చేయొచ్చు. అయిపోయింది నాకు ఆ టైం. గత జన్మల్లోనే అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఎదగాలి, ఒక యోగీశ్వరరాలుగా ఎదగాలి అంటే నాకు హస్బెండ్ ఇలా ఉండాలి, ఎప్పుడు ముళ్ళు కట్టబెట్టి పొలుస్తూ ఉండాలి. అప్పుడు నేను ఏం చేస్తా, భగవంతుడికి కనెక్ట్ అవుతా ఉంటాను, దగ్గర అవుతా ఉంటాను. ఎక్కడ 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 వీటన్నిటికీ విముక్తి. వీటన్నిటిని నేను ఎదుర్కోవాలి, ఈ సమస్యల్ని ఏం చేస్తే. అప్పుడు సుజాత మేడం లాంటి వాళ్ళు, రాధాకృష్ణ సార్ లాంటి వాళ్ళు చెప్తారు, ధ్యానం చేయమ్మా, నీ అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అని. సమస్య తెలిసింది ఏమిటి అనేది, ఎందుకు అనేది తెలిస్తే ఎలా పోతుంది అనేది తెలిసిపోయింది. ఆధ్యాత్మికంగా ఎదగటమే మనం గుర్తు పెట్టుకోవాల్సింది. మన జీవితంలో మన చుట్టూ ఉన్న పాత్రలు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, సంతానం కావచ్చు, అత్తగారు కావచ్చు, మామగారు కావచ్చు, ఆడపడుచులు కావచ్చు, పక్కింటి వాళ్ళు కావచ్చు, పని మనిషి కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, వీళ్ళ అందరూ ఇలాంటి వాళ్ళు ఉండాలి అనేది మనం తెచ్చుకుంటాం. వాళ్ళ ద్వారా నేను ఈ పాఠాలు నేర్చుకోవాలి అనేది కూడా, ఆ సంఘటనలు కూడా మనమే సృష్టించుకుంటాం. ఎరుక లేక ఇక్కడొచ్చి అందరినీ నిందిస్తూ ఉంటాం. చీచి చీచి అంతా భ్రష్టు పట్టుకుపోయినారు. నేను అనుకునేదాన్ని ఒకప్పుడు, ఈ లోకం అంతా భ్రష్టు పట్టుకుపోయింది, నేను ఒక్కదాన్నే సత్యవంతురాలని అనుకునేదాన్ని. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఎంత ఎదవ గుణాలు ఉన్నాయి లోపల అనేది అర్థమైపోయింది. బాబాయ్, ఇంత దారుణంగా ఉన్నానా నేను, ఇవన్నీ మారాలి అనేది ఇప్పుడు తెలుస్తుంది. లోకమంతా ఇప్పుడు ఉంది అనిపిస్తుంది, నేనే బాగాలేను అనేది అర్థమైపోయింది. ఇదివరకైతే లోకం బాగుండలే, నేనే బాగున్నా అనుకున్నాను. కానీ ఇప్పుడు ఏంటి తెలిసింది, లోకం కూడా కరెక్ట్ గా ఉంది, నేను కరెక్ట్ గానే ఉన్నాను. నన్ను కూడా నేను యాక్సెప్ట్ చేసుకోవాలి కదా. చాలా సార్లు మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోము, మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి, అది కూడా నేర్చుకోవాలి. ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించుకోవాలి మనల్ని మనం. ఓకే, నో ప్రాబ్లం అరుణ్ జ్యోతి, మారుదాం, నెమ్మదిగా మారుదాం, నో ప్రాబ్లం. అలాగే అవతల వాళ్ళని కూడా పర్ఫెక్ట్ గా ఉన్నారు, ఎవరి స్థాయిని బట్టి, ఎవరి ఆత్మస్థితిని బట్టి వాళ్ళ గుణాలు ఉన్నాయి, అంతే కదండి. ఎక్కడా తప్పు లేదు కదా, అంతా పర్ఫెక్ట్ గా ఉన్నారు కదా. నీకు అలాంటి వాళ్ళు కావాలని నువ్వే తెచ్చుకున్నావు కదా, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగాలని నువ్వే కోరుకున్నావు కదా, తద్వారా కొన్ని గుణాల్ని నువ్వు నేర్చుకోవాలనుకున్నావు కదా. అది మనం తెలుసుకున్నప్పుడు అంగీకరించడం మొదలు పెడతాం. ఎప్పుడైతే అంగీకారం లేదో దుఃఖం లోపల. నేను ఇంత చేసిన నా భార్యకి కొంచెం కూడా కృతజ్ఞత లేదు, నేను ఎంత దిగి వచ్చా, అందరి హస్బెండ్స్ లాగా లేను, టు జెడ్ మొత్తం దిగా కోసం దిగావు. ఆమె భార్య భార్య, నేను భర్త భర్త ఎందుకు అనుకుంటున్నావు? వీఆర్ ఆల్ సోల్మేట్స్. మనతా క్లాస్మేట్స్, క్లాస్ లో క్లాస్మేట్స్ తో బాండ్స్ డెవలప్ చేసుకుంటాం, ఫ్రెండ్స్ బాండ్స్ కదా. మిత్రత్వం అనే బంధాన్ని పెంచుకుంటాము, కానీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామా? లేదు. కొన్నిసార్లు వాళ్ళ నుంచి కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అందరితో దోసు కట్టింపులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎప్పుడైతే సత్యం తెలుస్తుందో, స్కూల్లో క్లాస్మేట్స్ ని ఎట్లా చూసుకుంటాం మనం?
వాళ్ళు ఏది చేసినా ఓకే, ఫ్రెండ్సే కదా, వీడు ఇంతేలే అని యాక్సెప్ట్ చేస్తూ మనం కలుపుకుంటూ చక్కగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సేమ్ ఇంట్లో కూడా అంతే. భార్యాభర్తల బంధం మిత్రత్వం. ఎవరి మీద ఎవరికి అధికారము లేదు, జులుం చెలాయించేది లేదు. భార్య అంటే భర్త అంటే ఇద్దరు మిత్రుల్లాగా ఉండాలి. మనం పోకూడదు. వచ్చిన పర్పస్ ఏంటి? ఆత్మవత్ ఎదగడం కోసం, ప్రతి ఒక్కళ్ళం యోగీశ్వరులు కావడం కోసం. ఆ దారిలో వెళుతూ ఇద్దరు ప్రయాణం చేయండి, ఎంత మజా ఉంటుంది. ఆ నాలెడ్జ్ పంచుకుంటూ, ఆ అనుభవాలు పంచుకుంటూ, ఆ బుక్స్ గురించి చర్చలు చేస్తూ, ఇద్దరు కలిసి సేవలు చేస్తూ, అది నిజమైన జీవి. ఎన్ని కుటుంబాల్లో ఆ వెలుగులను నింపుతూ, మళ్ళీ రాబోయే జనరేషన్ ని మళ్ళీ తయారు చేస్తూ. భార్య అంటే ఆది పరాశక్తి. ఆమె నీకెంత రెస్పెక్ట్ ఇస్తుందో నువ్వు కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రేమ ప్రేమగా పిలుచుకుంటూ పిలుచుకోవచ్చు, రావే పోవే, రారా పోరా అని. అది పర్సనల్. భావన అనేది ఇంపార్టెంట్. ఎంత ప్రేమగా ఉన్నావు ఆమెతో. ఒక యోగీశ్వరరాల్ని ఎలా చూడాలో అలా చూస్తున్నావా? ఒక పరమాత్ముడిగా ఎలా చూడాలో అలా చూస్తున్నావా? హే, నేను భర్తని, నేను భార్యని, నేను అల్లుణ్ణి, నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళ కుటుంబం అంతా పెట్టి చాకిరి చేయాలి వచ్చి మా ఇంట్లో. అప్పుడు నాకు సంతోషం ఒక అత్తగారిగా. ఇవన్నీ జరగలేదనుకో, కొడుకు మీద కోపం, కోడల మీద కోపం, బియ్యపురాళ్ళ మీద కోపం, లేనిపోని అన్ని కొడుక్కి చెప్పి ఎక్కిచ్చి, మీ అత్త ఇట్లా చేసిందిరా అట్లా చేసిందిరా. కొడుకు బుద్ధివంతుడైతే ఛత్ అని పక్కన పెట్టేస్తాడు అమ్మని. పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడకమ్మా, వాళ్ళు మనుషులే. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఒక అమ్మాయిని తెచ్చుకున్నాము అంటే ఆ కుటుంబం ఈ కుటుంబం రెండు కలిసిమెలిసి ఉండాలి. అప్పుడే ఆనందంగా ఉంటాం. ఎంజాయ్ చేద్దాం అందరం కలిసి. తపోప్పులు పట్టుకునేది కాదు ఇది. ఎంజాయ్. రెండు కుటుంబాలు కలిసిమెలిసి ఉండాలి. ఒక బంధాన్ని అక్కడి నుంచి తెచ్చుకున్నాం కాబట్టి ఈ అమ్మాయి ఆనందంగా ఉండాలి. అరే, నా పేరెంట్స్ తో చక్కటి ఫ్రెండ్లీ నేచర్ తో ఉన్నారు నా అత్తగారు మామగారు, మేమంతా ఫ్రెండ్స్ లాగా ఉంటాం. నో వియ్యపుడు, నో వియ్యంకుడు, నో అల్లుడు, నో కోడలు, నో భర్త, నో భార్య. యూఆర్ ఆల్ సోల్మేట్స్. ఆ దిశగా ఎదగాలి. అలాంటి మాటలే మాట్లాడాలి, అలాంటి కార్యాలే జరగాలి. ఎంత అద్భుతం కదండి. అలాంటి సమాజం రావాలి. రాబోయే సమాజం అంతా అదే. మన పిల్లలకి కిడ్స్ని చూడాలి, వాళ్ళ ఆనందమే వాళ్ళ పని, ఇంకోటి లేదు. ఆనందం ఆనందం ఆనందం. ఒక క్షణం కూడా వృధా చేయరు వాళ్ళు. అది నేర్చుకోవాలి మనం. మరి ఆ ఆధ్యాత్మికత రావాలి అంటే ధ్యానం చేయాలి. ఎలాంటి ధ్యానము? ఎలాంటి ఫలితాలు ఆశించకుండా. భగవద్గీతలో ఏం చెప్తారు? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఏ ఫలాన్ని ఆశించకుండా నువ్వు కర్మలు చేయి, ధ్యానం కూడా అలా చేయి అంటారు. శ్రీకృష్ణుని మహాభారతంలో
అర్జునుడు దుర్యోధనుడు వచ్చి కలుస్తారు. నాకు సైన్యం కావాలంటాడు ఆయన, నాకు కృష్ణుడు కావాలంటాడు ఈయన. కృష్ణుడు ఏమంటాడు, నేను ఆయుధం పట్టను, యుద్ధం చేయను. అంటే అప్పుడు అర్జునుడు అంటాడు, నువ్వు నా దగ్గర ఉంటే చాలు, ధ్యానము అలా ఉండాలంట. సార్ చెప్తారు, ధ్యానంలో నువ్వు లాభాలు పొందాలనుకుంటే, నా కొడుకు పెళ్లి కావాలి, నా భార్యకి ఆరోగ్యం బాగుండాలి, నా కూతురికి మంచి అల్లుడు రావాలి, నేను పెద్ద ఇల్లు కట్టాలి, నువ్వు ఇలాంటి లాభాలు పెట్టుకొని ధ్యానం చేస్తే ఆ ధ్యానం యొక్క లోతుపాతులు నువ్వు చూడలేవు అంటున్నారు సార్. ఎలా చేయాలి మరి? ధ్యానం ధ్యానం కోసం చేయి, ధ్యానం యొక్క అంతేంటో చూడు, అనంతము ఆ ధ్యానం. ఆ ధ్యానాన్ని నువ్వు ఎన్ని కోణాలు చూడగలుగుతావో అంత కోణాన్ని చూడు, నువ్వు ఏది ఆశించకు. పిఎస్ఎస్ ధ్యానం వల్ల ఇన్ని లాభాలు ఉంటాయని కూడా గ్యారంటీ ఇవ్వదు, నీకున్నాయి కూడా పోవచ్చు. నీకు కెమిస్ట్రీ ఆ ధ్యానానికి తెలియదు నీకేం కావాలో అనేది, కానీ నీకు తెలియదు ధ్యానం గురించి. ఆ ధ్యానాన్ని నువ్వు చూడు, దాని అంతేంటో తెలుసుకో, దాన్ని ఆస్వాదించు, దాని పూర్వపరాలు తెలుసుకో, దాన్ని దర్శించు. అంటే నువ్వేం చేయాలి? కృష్ణుడు అర్జునుడి దగ్గర ఎలా ఉన్నాడో అలా ఉంచుకోవాలి ధ్యానాన్ని. నువ్వే లాభాలు పెట్టద్దు, లేకుండా శ్వాస మీద పెట్టాలి. నేను ఎక్కడ తీసుకెళ్తుంది ధ్యానం. నువ్వు అనుకుంటున్నావు నాకు 2 వీలర్స్ కావాలని, 4 వీలర్స్ దానికి రెడీగా ఉంది. చూడు, నీకు ఏది కావాలో, ఏది సమంజసమో అదే ఇస్తుంది ధ్యానం. మరి నువ్వేం చేస్తున్నావు? నీ యొక్క భౌతిక లాభాలకి ధ్యానాన్ని వాడుకుంటున్నావు. ఒకానొక బిజినెస్ మ్యాగ్నెట్ తన బిజినెస్ లో పనిచేసే వాళ్ళందరినీ 4 గంటలకి రమ్మంటాడంట షాప్ కి. రమ్మని వాళ్ళందరి చేత సంకల్ప ధ్యానం చేపిస్తాడంట. తన షాప్ ఇట్లా ఎదగాలి అని, ఇన్ని కోట్లు గడించాలి అని. ఇలాంటి హెరాస్మెంట్ కూడా ఉంటది అనమాట అనిపించింది. వాళ్ళ అమూల్యమైన సమయాన్ని ఇతని వాడుకుని ఆయన షాప్ కి ఆయన సంకల్పం పెట్టించుకుని ధ్యానం చేపిస్తున్నాడు వాళ్ళతో. దాన్ని ధ్యానం అంటారా? ఏం తెలివితేటలు చూడండి ఇవి. ఎంప్లాయీస్ ని ఆ రకంగా హెరాస్మెంట్. ఆ బ్రహ్మి ముహూర్తం వాళ్ళకి ఎంత విలువైనది. మేడం రాత్రంతా 12 దాకా పని చేయించుకొని మళ్ళీ పొద్దున్నే 3 గంటలకే 4 గంటలకే లేపుతాడు మమ్మల్ని. ధ్యానంలో కూర్చోబెట్టి ఆ బిజినెస్ డెవలప్ కావాలనే సంకల్ప ధ్యానం చేయమంటాడు. అలా ఉన్నారు చూడండి, మిస్యూజ్ చేస్తున్నారు ధ్యానాన్ని. సో మన జీవితంలో ఏది జరిగినా ఎందుకు, ఏమిటి, ఎలా. సీతామాత, అమ్మా నీకు సమయం వచ్చింది, నువ్వు రావణాసురుడి దగ్గరికి వెళ్ళాలి అంటూ అక్కడ ఉన్న నదీమాత తెలియచేస్తుంది. అందుకు సీతామాత నేను సిద్ధంగా ఉన్నాను అంటారు వెళ్ళడానికి. ఎందుకంటే వాడి హృదయంలో పాషాణం లాంటి వాడి హృదయంలో ప్రేమని మరి నెలకొల్పి వాడి ద్వారా ఆ లోకమంతా కూడా మారిపోవాలి. అక్కడ ఉన్న వాళ్ళంతా నీ ప్రేమతత్వంలో వాళ్ళు ఓలలాడాలి. అంటే నేనున్నాను సిద్ధంగా అవ్వడానికి అని సీతామాత ఒప్పుకుంటేనే అది జరిగింది. మనమేమనుకుంటాం, రావణాసురుడు ఎంత పని చేస్తున్నాడు అని అనుకుంటాం. కానీ
ప్రతిదానికి కార్యకారణ సంబంధం ఉంది. రాముని వనవాసానికి ఆయన బాలే, ఆయన కార్యకారణ సంబంధాన్ని ఆలోచిస్తున్నాడు. రాబోయే భవిష్యత్ ఎలా పోతుంది, ఉండాలి. నాన్న స్టార్ట్ చేశారు, ఇక నన్ను ఇంట్లో నేను వచ్చిన పని ప్రణాళిక ప్రారంభమైంది. లోకి వెళ్ళిపోయినాడు ఆయన. ప్రధాని కార్యకారణ సంబంధం ఉంటుంది అనేది ఆయన తెలుసుకున్నాడు. తెలుసుకుని సిద్ధమయ్యాడు. ఆయన ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే, నా రాజ్యం, నా సింహాసనం, రేపు నేను రాజును కావాల్సిన సమయం, అదేవతో ముసలిది చెప్తే నువ్వు వినడం ఏంటి, మీ కోరికలు తీర్చడానికి నేను అడవికి ఎందుకు పోవాలి అని గొడవ పెట్టుకోవచ్చు. కానీ ఆయన ప్రణాళిక తన తండ్రి ద్వారా మొదలైంది అనేది ఆయన గుర్తెరిగినాడు. అవతార పురుషుడు కదా. ప్రతిదానికి కార్యకారణ సంబంధం ఉంది. దానిని మన జీవితంలో మనము ఎప్పుడు కూడా క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకు జరుగుతుంది, కారణం ఏంటి? ప్రతిదానికి హాస్పిటల్కి వెళ్ళి చెకప్లు చేయించుకుని, మందులు వేసుకుని, మందులు వాడుతూ, ఆపరేషన్లు చేయించుకుంటూ కాదు. ఫస్ట్ కారణం ఏంటి తెలుసుకోండి, తర్వాత దానికి తగ్గ సాధనలు చేయండి. ధ్యానం యొక్క విశిష్టతని పూర్తిగా తెలుసుకోండి. తెలుసుకోకుండా ధ్యానాన్ని మిస్యూజ్ చేయకండి అని, ఎందుకు, ఏమిటి, ఎలా అనేది లాక్డౌన్ పీరియడ్లో సార్ ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి టాపిక్. గత జన్మ పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. రోగాలు ఊరికిని రావు కదా, గత జన్మ మనం చేసుకున్న పాపాలే. పాపం పండితే రోగం వస్తుంది, పుణ్యం పండితే భోగం వస్తుంది, ధ్యానం పండితే జ్ఞానం వస్తుంది. సార్ చెప్తారు ప్రతిదీ కూడా పక్వానికి రావాలంట. ఎప్పుడైతే పాపం పండుతుందో నీకు రోగం స్టార్ట్ అయిందంటే ఇక పాపము కరెక్ట్ అని అర్థం. మనమేమనుకోం, ఓరు దేవుడు నాకు ఇన్ని కష్టాలు వచ్చి, ఇన్ని జబ్బులు వచ్చాయి అని అనుకుంటాం. కానీ అది అక్కడ కర్మ కరిగిపోతుంది అని అనుకోవట్లేదు మనం. సో పాపం పండితే రోగం, పుణ్యం పండితే భోగం. అన్ని భోగాలే, వైభాలే. గత జన్మలో అంత పుణ్యం చేసావు, ప్రేమించే వ్యక్తులు దొరికినారు, సిరి సంపదలు ఉన్నాయి, నువ్వు అడుగు పెడితే లక్ష్మీదేవము అంటే పలుకుతోంది. ఎందుకంటే నువ్వు అన్ని దానాలు చేసావు కాబట్టి లక్ష్మీదేవి నీ దగ్గరికే వచ్చేసింది. అలా పుణ్యం పండితే అంతా భోగమే, వైభోగమే. అలాగే ధ్యానం చేస్తే పత్రి మహారాజ్ లాగా మాట్లాడడం మొదలు పెడతావు, ఇక అంత జ్ఞానం వస్తుంది. కాబట్టి ధ్యానం ఎలా చేయాలి? ధ్యానం చేయాలి, ఆ కృష్ణుడిలాగా చేయాలి. కృష్ణుడు ఆయుధం ఎలా ఉంటుంది? ఆయన ఆయుధం పట్టడు, కానీ అర్జునుడికి నువ్వు నా దగ్గర ఉంటే చాలు అభయహస్తం అన్నమాట. ధ్యానం కూడా అలాంటి, నువ్వు ఆ ధ్యానాన్ని చేస్తూ పో అంతే. అది నిన్ను ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటుంది ఆ కృష్ణుడిలాగా. నువ్వు నా దగ్గర ఉంటే చాలు కృష్ణ అంటాడు కదా. ధ్యానంని కూడా అలా ఉంచుకో. నువ్వు లాభాలు కోరావు అంటే కృష్ణుడి యొక్క ఆయుధం పట్టినట్లు లెక్క. అప్పటికి భీష్మాచారుడు వేల మంది సైన్యాన్ని చంపినా గాని అర్జునుడు ఒక్క బాణం వేయడు, నా తాతగారు అని. అప్పుడు కోపం వస్తుంది కృష్ణుడికి. వేల మంది సైనికులు నష్టపోతున్నాము, మనము చచ్చిపోతున్నారు, నువ్వు ఒక బాణం కూడా వేయట్లేదు మీ తాతగారి మీద, నేనే చంపేస్తా ఆయన్ని అని
చక్రం తీస్తాడు ఆయన మీద వేయడానికి. వద్దు వద్దు పరమాత్మ అని కాళ్ళ మీద పడతాడు అర్జునుడు. నువ్వు మాట ఇచ్చావు ఆయుధాన్ని చేపట్టనని, ఆ మాట మీద నించు. నీ మాట నువ్వు కా కాలరాయకు, మాట మీద ఉండాలి మీరు పరమాత్ములు అని చెప్పి అప్పుడు భీష్ముణ్ణి ఎలా చంపాలి అనేది అది కూడా ఐడియా ఇస్తాడు కృష్ణుడే. వెళ్ళి అడుగుపో అని. తాతగారిని పోయి అడుగుతాడు మనోడు ఎక్కడైనా. అడుగుతాడు, తాత నువ్వు ఎలా మరణిస్తావు చెప్పవా అని. చెప్తాడు, బృహన్నాల ముందర పెడితే నేను దిగిపోతే ఇక రథం యుద్ధం చేయను అంటాడు. అన్నట్లుగానే అది కూడా ఐడియాలు ఎవరు ఇస్తా ఉంటాడు? కృష్ణుడు ఇస్తా ఉంటాడు ఎలా చేయాలి అని. ధర్మంని గెలిపించే లక్ష్యం కూడా. కురుక్షేత్ర సంగ్రామం ఒక దశలో యుద్ధం చేయను అంటే చెప్తాడు, నువ్వు ధర్మాన్ని గెలిపించడానికి వచ్చావు, రాబోయే తరాల వారికి చెప్పడానికి వచ్చావు, నువ్వు యుద్ధం చేయనంటే ఎట్లా, ఎవరు చేస్తారు మరి అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో ఇది ఎందుకు, ఏమిటి, ఎలా అనే అద్భుతమైనటువంటి ఈ టాపిక్ ద్వారా సార్ భగవద్గీతలో ఉన్నటువంటి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్మాతే సంగోస్వ కర్మణి. కర్మ చేస్తూనే ఉందాం, కర్మ ఫలాన్ని ఆశించవద్దు. ధ్యానం చేస్తూనే ఉందాం, ధ్యాన ఫలాన్ని ఆశించవద్దు. ధ్యానం చేద్దాం అంతే కష్టపడి, మన పనులు సాధించుకుందాం. ధ్యానం ధ్యానం కోసమే చేద్దాం. చిన్న చిన్న కోరికలు మన కష్టంతోనే మనం తీర్చుకుందాం, కానీ ధ్యానం మటుకు ధ్యానం కోసమే చేద్దాం. బాగుందా అండి టాపిక్? థ్యాంక్ యూ వెరీ మచ్. టైం ఎంత అయిందో తెలీదు. ఓ 9:25.